హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు. ఈరోజు మన వీడియోలో మంచి టేస్ట్గా ఉండి ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, ఈ ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలను తీసుకోవాలి. 4 టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 6 కోడిగుడ్లను తీసుకున్నాను. గిన్నెను పక్కన పెట్టుకుని ఉడకబెట్టుకున్న రైస్ని కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇక్కడ నేను నార్మల్ రైస్ని తీసుకున్నారు, మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. పావు కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసినాక అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతా కలిపిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడిన తర్వాత 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపి సన్నగా కట్ చేసుకున్న పుదీనాను కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎరుపు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ప్లేట్ పెట్టుకొని మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి. ఇలా కొద్దిగా ఎరుపు రంగు వచ్చిన తర్వాత అంతా ఒకసారి కలిపి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపి ఈ టమాటా ముక్కలు కొద్దిగా మెత్తబడే వరకు ప్లేట్ పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ టమాటా ముక్కలు కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్నర వరకు కారం వేశాను. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతా కలిపిన తర్వాత మరొక 5 నిమిషాలు ఈ టమాటా ముక్కలు పూర్తిగా మగ్గే వరకు ప్లేట్ పెట్టుకొని మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి. ఈ టమాటా ముక్కలు పూర్తిగా మగ్గిన తర్వాత బ్రేక్ చేసుకున్న ఈ 6 కోడిగుడ్లను ఇందులో వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతా బాగా కలుపుతూ ఈ కోడిగుడ్లు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుతూ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడకపెట్టుకున్న రైస్ని కూడా వేసుకోవాలి. రైస్ అంతా వేసిన తర్వాత అడుగు నుంచి అంతా కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపి ప్లేట్ పెట్టుకొని ఒక 5 నిమిషాలు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలా మగ్గనిస్తే ఎగ్ రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. 5 నిమిషాలు అయిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉండి ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. అప్పటికప్పుడు మనం ఇలా సింపుల్గా ఎగ్ రైస్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎగ్ రైస్ని ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ ఎగ్ రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పైన ఆమ్లెట్లతో గార్నిష్ చేసుకోవాలి. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.